ఈరోజు నేను చికెన్ పికిల్ చేశాను. చికెన్ పికిల్కి ఏమేమి కావాలో చేసేద్దాం రండి. చికెను, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. అయితే గరం మసాలా కోసం ఒక 3 స్పూన్లు ధనియాలు, ఆవాలు, చెక్క, లవంగాయ. దీనిలో నేను మెంతులు యాడ్ చేయట్లేదు, నా దగ్గర మెంతి పొడి ఉందని మెంతులు కూడా యాడ్ చేసుకుని ఇలా మసాలా పట్టేసుకుని దానిలో మెంతి పౌడర్ యాడ్ చేశాను. చికెన్ బాగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుని దానిలో మనం పసుపు, ఆయిల్ వేసి బాగా కలుపుకొని మనం ధనియాలు వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా మనం చికెన్ వేసి ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ పడుతుంది. తర్వాత ఇలా డ్రై అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక ప్యాన్లో తీసుకుని మనం ఆయిల్ తీసుకుని అయితే శనగ నూనె తీసుకోండి. శనగ నూనె అయితే చాలా బాగుంటుంది అనమాట పికిల్. నేను శనగ నూనె తీసుకున్నాను. ఈ ముక్కలు మొత్తం బాగా మరీ గోల్డెన్ కలర్లో కాకుండా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. మరి బాగా వేయించితే ముక్క డ్రై అయిపోయి గట్టిగా ఉంటుంది, బాగోదు. ఒక ప్యాన్లో తీసుకుని అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఆ చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకుని ఉప్పు చూసుకుని వేసుకోండి. నేను పచ్చికారం తీసుకున్నాను. కారం, తర్వాత మనం పట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు, ధనియాలు, చెక్క, లవంగాయ, ఆ పౌడర్ వేసుకుని కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకుని లాస్ట్లో నిమ్మరసం పిండుకోండి. అంతే అండి, చికెన్ పికిల్ రెడీ.